నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువుగారు, వృషభ రాశి వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలియజేయండి. తప్పనిసరిగా నాన్న, వృషభ రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీరికి వృషభ రాశి వారి విషయానికి వస్తే పరాభవనామ సంవత్సరంలో యోగదాయకమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. దేనికి అంటే గురుడు 2వ స్థానం, జూన్ 5వ తారీఖు తర్వాత 3వ స్థానం. అలాగే శని ఏకాదశ లాభస్థానంలో ఉండడం, రాహు దశమ స్థానంలో, కేతువు చతుర్థ స్థానంలో ఉండడం అనేటువంటి ఫలితాలు జరుగుతుంది. దీంట్లో గురుగ్రహ సంచారం వీళ్ళకి 2వ స్థానంలో, అంటే జూన్ 5వ తారీఖు వరకు ఉండేటువంటి 2వ స్థానంలో యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. 3వ స్థానంలో, తృతీయ స్థానంలో కర్కాటకంలోకి వచ్చిన తర్వాత కూడా యోగదాయకమైనటువంటి లాభాన్ని ఇస్తూ ఉంటాడు. వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. అంటే నాకే ఏదో అయిపోతుంది, అమ్మో అయిపోతుంది, ఏదో ప్రమాదం వచ్చేసింది, ఈ భయం ఎక్కువగా ఉంటుంది. కానీ సమస్య నుంచి బయటపడటానికి పెద్దగా ఆలోచించరు. ఎలా ఉంటుందంటే వీళ్ళ ఆలోచన విధానం కూడా సమస్య వాళ్ళదే. ఇప్పుడు నాకు ఏదన్నా జ్వరం వస్తే నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి, జ్వరం నాకు వచ్చిన పక్కవాటి ట్యాబ్లెట్ వేసుకోవాలి, నేను ట్యాబ్లెట్ కూడా వేసుకోను అనుకునే ఒక కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి అది కొంచెం మార్చుకోగలగాలి. అలాగే కొంచెం బద్ధకం, లేజినెస్, అది కూడా తగ్గించుకుంటే చాలా మంచిది. వృషభరాశి వారికి పరాభవనామ సంవత్సరం మంచి యోగదాయకమైనటువంటి సమయాన్ని ఇవ్వబోతోంది. అలాగే ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్య స్థితికి చేరతారు తప్పనిసరిగా. మంచి వృద్ధి కలుగుతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి సమస్యలు ఉంటాయి కదా, కోర్టు వ్యవహారాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, అన్నా చెల్లెల మధ్య, అక్క తమ్ముల మధ్య, ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడాను సామరస్యంగా ప్రశాంతంగా చక్కగా ఒక కొలిక్కి వస్తాయి. దాంతో కుటుంబంలో ఇంకా ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం అనుకున్న పనులు అనుకున్న సమయానికి చక్కగా నెరవేరుతూ ముందుకు తీరుతాయి నాన్న, ఏమాత్రం కూడా సందేహం లేదు దీంట్లో. అందులో ఆదాయానికి అంటే ఖర్చుకు తగినంత ఆదాయం వస్తూ ఉంటుంది. ఎంత ఖర్చు పెడుతూ ఉంటారో అంత ఆదాయం వీళ్ళకి వస్తూనే ఉంటుంది. అంతేకాకుండా అంతో కొంత దాచుకునేంత, మూలధనాన్ని దాచుకునేంత యోగం కూడా వీళ్ళకి ఈ సంవత్సరం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఓకే, సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి చాలా యోగదాయకంగా ఉంది అంటారు. చాలా. మరి ఒక్కొక్క రంగంలోకి వస్తే కనుక, అంటే వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా ఉందో తెలుసుకుందాము. ముందుగా రాజకీయ రంగంలో వాళ్ళకి ఎలా ఉందంటారు? తప్పనిసరిగానన్నా, రాజకీయపరమైనటువంటి వ్యవహారంలో ఈ సంవత్సరం చెప్తున్నా ఉన్నత పదవులు అలంకరించేటువంటి వాళ్ళలో వృషభ రాశి వాళ్ళు ముందుగా ఉంటారు. దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రజాదరణ పొందుతారు, ప్రేమాభిమానాలు పొందుతారు. వీళ్ళ ఉన్నత అధికారులు ఉంటారు కదా, పెద్దవాళ్ళు, హైకమాండ్ అంటూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి గుర్తింపు వస్తుంది. వీళ్ళని పిలిచి మరీ ఆహ్వానించి మరీ మంచి పదవులు ఇవ్వడానికి మంచి అవకాశంగా ఉండేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వీళ్ళకి. వృత్తి ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? వృత్తి నాన్న, ఇక్కడ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవాన్ని, వీళ్ళు కష్టపడితే, వీళ్ళు 100% కష్టపడితే 200% ఫలితం వస్తుంది. కాబట్టి 50% కష్టపడతాం 100 ఫలితం వస్తుంది అని అనుకోవద్దు. మంచి సమయం గడుస్తున్నప్పుడు 100కి 100% కష్టపడితే భగవంతుడు 200% మనకి అనుగ్రహాన్ని ఇస్తాడు, లాభాన్ని ఇస్తాడు. కాబట్టి కొంచెం కష్టపడండి. పక్క వాళ్ళ మీద దృష్టి సారించడం ఆపేసి మీ పని మీరు దృష్టి పెట్టి చేయండి, తప్పనిసరిగా మంచిగా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల విషయాల్లో వీళ్ళకు కూడా ప్రమోషన్స్ కూడా ఎలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. కానీ ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్, ఆ ట్రాన్స్ఫర్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నాకు ఇష్టం లేని చోట ట్రాన్స్ఫర్ చేస్తాను అంటే కష్టమే కదా, కానీ వీళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి స్థలం అవుతుంది, ప్రమోషన్తో కూడుకున్నటువంటి స్థలం అవుతుంది, ట్రాన్స్ఫర్స్ అవుతాయి. అలాగే ఆర్థికంగా కూడా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది ప్రైవేటు పరమైనటువంటి వాళ్ళకి, ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులకి, ఇద్దరికీ కూడా. వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? వ్యాపారస్తులు బ్రహ్మాండం నాన్న, నిజంగా చెప్తున్నా. వృషభ రాశి వాళ్ళు వ్యాపారంలో ఆచితూచి అడుగు వేస్తారు. వేయమని కూడా చెప్పడాలి, వాళ్ళు వేసే అడుగు కూడా అట్లానే ఉంటుంది, ఆచితూచి అడుగు వేస్తారు. చాలా సమయస్ఫూర్తిగా వ్యాపారాన్ని చేసేటువంటి దక్షత కనపడుతూ ఉంటుంది వీళ్ళకి. దాంతో విపరీతమైనటువంటి లాభాలు పొందుతూ ఉంటారు. వీళ్ళని చూసి పక్క వాళ్ళు అసూయపడేంత స్థాయిలో వ్యాపారస్తులు ఉంటారని చెప్పడంలో అనుమానం లేదు. వెండి, బంగారం, ఇత్తడి, రాగి, ఇట్లా లోహాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు, ఇట్లాంటి వాళ్ళకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి యోగదాయకమైనటువంటి
వ్యాపారంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. భూమిని నమ్ముకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అది రైతు కావచ్చు, లేకపోతే భూమిని నమ్ముకొని వ్యాపారం చేస్తున్న వాళ్ళకైనా ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతులు వీళ్ళ విషయానికి వస్తే కూడాను వృషభ రాశి వారికి ఉన్నతమైనటువంటి టైం. అంతకుముందు పాత ప్రాజెక్ట్స్ పెడుతూ ఉంటారు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు, దాంట్లో కొన్ని అమ్ముడు పోక వదిలేస్తూ ఉంటారు చూద్దాలి అని. అవి కూడా వీళ్ళకి రెట్టింపు ధనాన్ని తెచ్చిపెట్టేటువంటి సమయం. అలాగే రైతులు వీళ్ళకు కూడా మంచి పంట పండుతుంది, దిగుబడి మంచిగా వస్తుంది. మొదటి పంట, రెండవ పంట, 2 రకాల పంటలు వేస్తుంటారు. మొదటి పంట, దాలవ పంట అని చెప్పి రెండో పంట వేస్తారు. 2 రకాల పంటలు కూడా వీళ్ళకి మంచిగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితుల్లోనే కనపడుతున్నాయి. అంతేకాకుండా వీళ్ళకి పండుగలన్నీ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంలో చక్కగా ఆనందదాయకంగా చేసుకుంటారు ఇంట్లో రైతులు కూడా. విద్యార్థులకి ఈ సంవత్సరం ఎలా ఉందంటారు గురుగారు? విద్యార్థులు కూడా బాగుంటుంది నాన్న, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. గురుదక్షిణామూర్తి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా వీళ్ళ మీద కలుగుతుంది. తప్పనిసరిగా మంచి ఉత్తీర్ణత. ఇప్పుడు మనకి సమ్మర్ రాగానే 1, 2, 3, 4 అని ర్యాంకులను చెబుతుంటారు కదా, అట్లాంటి వాటిల్లో వీళ్ళ పేర్లు ఉంటాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు, చక్కగా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు కూడా వీసాలకు ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అయితే కొంచెం ఇదిగా ఉంది, కానీ రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా సానుకూలంగా వీసాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక ఫైనల్గా సినీ రంగం లేదంటే కళారంగంలో ఉన్న ఎవరికైనా ఈ సంవత్సరం ఎలా ఉండిపోతుంది? సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా కొత్త అవకాశాలు వస్తాయి, సరికొత్త అవకాశాలు వస్తాయి. వాటిని చేజిక్కించుకుంటారు. అవార్డులు, రివార్డులు, మంచి పేరు తెచ్చుకోవడం, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఇక్కడ ఇందాక మనం ఒక రాశి గురించి చెప్పుకుంటే పేరు వస్తుంది, డబ్బు రాదని చెప్తాం. కానీ వృషభ రాశి వారికి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, ధనయోగము సమానంగా ఉంటుంది, విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. సో ఇక శుభకార్యాలు తలపెట్టాలనుకుంటే కనుక వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండిపోతుంది? 100% నాన్న. పెళ్ళి కాదు అనేటువంటి వాళ్ళు వృషభ రాశిలో ఉండరు. ఆ వయసు వచ్చినటువంటి వాళ్ళు. సంతానం లేదు అనుకునేటువంటి బాధ ఉండదు. మరలా పరాభవనామ సంవత్సరం వెళ్ళిపోయే లోపల తప్పనిసరిగా వీళ్ళకి వివాహాలు జరుగుతాయి. అలాగే సంతాన యోగం కూడా విశేషంగా కలుగుతుంది, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. గృహయోగం ఎలా ఉందంటారు? గృహయోగం కూడా బ్రహ్మాండంగా ఉంది నాన్న. ఇక్కడ గృహాల యోగం చెప్తా, గృహయోగం కాదు, గృహాల యోగం. బహుసంఖ్యలో గృహయోగాలు కలిగేటువంటి అవకాశం ఉంది, చాలా మంచిగా ఉంటుంది. ఒకటి, మనం చీకట్లో దీపం పెట్టి దేవుడు అంటే కాదు, మన ప్రయత్నం మనం చేస్తూ ముందుకు వెళ్తే భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇంత యోగదాయకంగా ఉన్నా కూడా మనం దైవచింతన అనేది మానకూడదు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎటువంటి పూజలు చేయాలి, దానివల్ల ఇంకా అధిక ఫలితాలు లభిస్తాయి కూడా తెలియజేయండి. తప్పనిసరిగా నాన్న, వృషభ రాశి వాళ్ళు ప్రతి మంగళవారం గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతికి గరిక సమర్పించి బెల్లం నివేదన పెట్టి చక్కగా స్వామివారికి పూజ చేసుకొని రావడం. అలాగే సంకష్టహర చతుర్థి వస్తుంది కదా ప్రతి నెలా కూడాను, పౌర్ణమి వెళ్ళిన తర్వాత 4వ రోజు, ఆ రోజును కూడా పరమేశ్వరుడికి అదే గణపతికి చక్కగా అభిషేకం చేయించుకోవడము, అర్చన చేసుకోవడము. స్వామివారిని ఎక్కువగా స్మరించేటువంటి వాళ్ళకి, గణపతిని స్మరించేటువంటి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళకి ఉండేటువంటి చిన్న సమస్యలు కూడా ఏదైనా ఉన్నా కూడాను అధిగమించి శుభయోగం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఓకే గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.